దేశంలో ఆటోమొబైల్ రంగం ముఖచిత్రం 2025లో పూర్తిగా మారిపోతోంది. 5G, M2M కనెక్టివిటీ, అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో కూడిన కార్ల రాకతో మరింత అధునాతనమైన స్మార్ట్ సెకండ్లోకి భారత్ అడుగుపెట్టబోతోంది. టెక్ ఆర్క్ ఇండియా కనెక్టెడ్ కన్స్యూమర్ నివేదిక ఈ తాజా వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. మన దేశంలో ఆటోమోటివ్ రంగం 4Gని తోసి 5G సెల్యులార్ టెక్నాలజీని వినియోగించేందుకే మొగ్గు చూపుతోంది. వినియోగదారులు కూడా లెక్కకు మించి డివైజ్ల వినియోగాన్ని పక్కన పెట్టి చక్కని ఫీచర్లతో సరికొత్త అనుభవాన్ని అందించడం ద్వారా తమ సొమ్ముకు విలువ సమకూర్చే టెక్నాలజీలపై ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆ సర్వేలో తేలింది. తాము డివైజుల సంపూర్ణ సామర్థ్యాన్ని తాము వినియోగించుకోవాలనుకుంటున్నట్టు 22% మంది తెలిపారు. అందులోనూ 55% మంది స్మార్ట్ కనెక్టెడ్ కార్లపై అధిక మక్కువ ప్రదర్శించారు. సర్వేలో భాగంగా మొత్తం 4,500 కనెక్టెడ్ వినియోగదారులను ప్రశ్నించారు. స్మార్ట్ ఫోన్ ఒక్కటే కాకుండా మరో 3 డివైజులున్న వారిని కనెక్టెడ్ వినియోగదారులుగా నిర్వచించారు. 2025 నుంచి అధిక శాతం కార్లో 5G, M2M కనెక్టివిటీ, ఆన్ డివైస్ జనరేటివ్ AI, క్లౌడ్ కనెక్టివిటీతో రానున్నాయి. దీంతో విభిన్న ధరల శ్రేణుల్లోని కార్లకు ఈ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. డ్రైవర్లకు మద్దతుగా రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్కు వీలుగా వాహనాల్లో ఇన్ వెహికల్ కంప్యూటింగ్, జనరేటివ్ AI, క్లౌడ్ అప్లికేషన్లు తప్పనిసరి అవసరాలు కానున్నాయి. ఇప్పటి వరకు విలాసవంతమైన కార్లకే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లన్నీ 20 లక్షలు పైబడిన ధరల శ్రేణిలోని కార్లన్నింటికీ సర్వసాధారణం కాబోతున్నాయి. ఆటోమోటివ్ చిప్సెట్ కంపెనీల ఆదాయాలు ఇప్పటికే $150 కోట్ల దాటాయి. క్వాల్కామ్, మీడియాటెక్ ఇందులో అగ్రగాములుగా ఉన్నాయి. రాబోయే కాలంలో ఆటోమొబైల్ రంగం భవిష్యత్తును కనెక్టివిటీ టెక్నాలజీలే నిర్దేశించనున్నాయని టెక్ ఆర్క్ ఆటోటెక్ అనలిస్ట్ సాదత్ అహంగర్ అన్నారు. ప్రస్తుతం దేశంలో 22 ఆటోమొబైల్ తయారీ కంపెనీలు ఏటా 50 లక్షల కార్లు ఉత్పత్తి చేస్తున్నాయి. రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచ 5G, M2M మార్కెట్లో మనదే అగ్రస్థానం కాబోతోందని టెక్ ఆర్క్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం కనెక్టెడ్ కార్ల విభాగంలో MG మోటార్స్దే అగ్రస్థానమని 21% మంది అన్నారు. కియా మోటార్స్ 18%, టాటా మోటార్స్ 15%తో తర్వాతి స్థానాల్లో ఉండగా హుండాయ్, మారుతి టాప్ 5 బ్రాండ్లలో స్థానం దక్కించుకున్నాయి.